చలో అందరికీ శనార్థులలో హిట్ స్టాప్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక నాయనా. మీరు గెలవక ముందే ఇట్లా ఉన్నది, పుసుకున గెలిస్తే ఎట్లా ఉంటుందో ఏం కథో పోరి. పల్నాడు అయంకాల పోతే ఏముంది, మొత్తం భయం భయం ఆగం చందన. పోలీసు వాళ్ళు 144 సెక్షన్ పెట్టిరు. ఎస్పీ డిఎస్పీలు అధికారులు మొత్తం ఆనే తిష్టేసి కూర్చున్నారు. ఇక ఒక్క పల్నాడులో ఇట్లా ఉంటే ఏపీ అంతా కూడా ఏనో తాన ఇదే వాతావరణం సృష్టించారు. ఇక వీళ్ళు ఒకసారి గెలిపించినందుకే ఇంత గలాట చేస్తారు. ఇప్పుడు గెలుస్తారో గెలవరో తెలియదు. ఆ మాత్రం దానికే ఇంత ఉరుకులాట, ఇంత దాడులు, ఇంత దౌర్జన్యాలు, గింత అరాచకమా ఏనన్నా ఉంటుందా? ఇది ఏపీలో తప్ప ఏడ కనబడతలేదు. ఇంత ఆగం చేతలు అయితే అరే ఏం అధికారం నడుస్తుంది, ఏం కథ? నువ్వు అధికారం లేనప్పుడే గింత ఉరుకులాడుతున్నావు అంటే రేపు గెలిస్తే ఏమన్నా ఉంటుందా? అందుకే జనాలు ఏం చేయాలో గది చేస్తారు. మీరు 4 రోజులు ఆగురు తాత. కానీ పల్నాడు కాడ మటుకు మస్తు పరిశాన్ పెడుతున్నారు గాలిపంక పార్టీలు. వాళ్ళ పుణ్యం అని పోలీసు అధికార యంత్రాంగం అంతా ఆయన తిష్ట చేసుకుంటున్నారు. 144 సెక్షన్ పెట్టిరు. దుకాణాలు బంధు, ఎవరి ఇళ్ళకి వెళ్ళి ఎల్లుడేలు నలుగురు కలిసి మాట్లాడుకుని లేదు. అంత ఆగమాగం చందన నడుస్తుంది. ఇక చూడురి ఏం పరిశాన్ ఉన్నది పల్నాడులో. అరే ఏం గాలిపంక పార్టీ, ఏం గాలి అడ్డమైన గాలి ఉన్నది. వామ్మో పల్నాడు జిల్లా మాచర్ల దిక్కు ఎక్కడ చూసినా వాతావరణము ఆగమాగం గందరగోళం ఉన్నది గదనుల్లా. ఈ పంక పార్టీ శ్రేణులు టీడీపీ నేతల మీద దాడులకు దిగుడుతోటి రణరంగంగా మారింది గక్కడ. ఓటెం భయం ఒంట్లో పెట్టుకొని గిట్ల దాడులు చేస్తే ఏమన్నట్టు చెప్పుర్రి. మల్లోత్యాప అధికారంలోకి ఎక్కితే ఇంకేమన్నా ఉండేనా కథ? వీళ్ళ చక్కదనం పాడైపోను. ఇక గిట్ల దాడులకు దిగుడుతోటి మాచర్ల పోలీసోళ్లు భారీగా వచ్చిపడ్డారు. పట్నంలోకి వచ్చే ఏ ఒక బండిని కూడా ఇడిసబెట్టకుండా అన్నిటిని మంచిగా తనిఖీలు చేస్తున్నారు. ఇక కొన్ని జాగాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేసిండ్రులా. ఇక మాచర్ల పట్నంలో 144 సెక్షన్ విధించిర్రు. చూడుండ్రు ఎట్లున్నదో. వామ్మో చూసిరు కదా ఎట్లున్నదో కథ. దుక్నంలు బంద్ చేపిచ్చిరు మొత్తానికైతే పోలీసోళ్ళు. ఇక మొత్తానికైతే మాచర్ల ఐజీ కాంచెల్లి మకాం వేసుకొని కూర్చున్నారు. పరిస్థితిని అదుపులకు తీసుకొచ్చేందుకు పోలీసోళ్లు ఉన్నతాధికారులు రంగంలోకి దిగిండ్రు. మాచర్లకు వచ్చే సాగర్ రింగు రోడ్డు, రాయవరం జంక్షన్, నెహ్రూ నగర్ ప్రాంతాలలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక పట్నంలోకి వచ్చే కొత్త మనుషుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టిర్రు. గింత అన్నాలం ఉంటది ఆ ఊళ్ళో పంకపాటోల లెక్కలు. ఇలా సిడుగు చేతలు పాడైపోను, ఓడిపోతామన్న భయం పెట్టుకొని గింతగాగం చేస్తారు. ఇలా సక్కదనం సావిట్లే పోను. ఏమా సారు 2 నెలల పోసుకోరు కేంద్రం లాంటిది. కేంద్రంలో పోసినాక 2 నెలలకు కూడా ధాన్యం కొనకపోతే మేము ఎటు పోవాలి? ఏంది కథ? ఆరుగాలం చేసి మిమ్మల్ని అడుక్కున్నట్టే ఉన్నది. ఇక ఏ సర్కారు ఉన్నా ఇదే తరికనా? మాకు ఎట్లా కొనాలి కదా మరి. కొనందుకు కలంలో పోసుకొని మీ కేంద్రంలో పోసి ఎంతసేపు అనేది చూస్తారయ్యా? రోజు ఆడోళ్ళు మొగోళ్ళు బస్తాలు పట్టుకొని పోయేవాడు కావాలి కూర్చోవాలి ఆడ. మీరు కొంతరా కొనరా, లేకపోతే మేము కలెక్టర్ ఆఫీసులన్నా ముట్టడిస్తాం. ఏం అధికారులు ఉన్నారు, ఏం సంగతి? ధాన్యంలో మేము ఏమిటికి పోసినట్టు కేంద్రంలో ఆడ పోసుకొని 2 నెలల పొద్దు అరే మాకు పైసలు కావద్దు, అవి అమ్ముడు పోవద్దు, మా బతకొద్దు, మా అప్పులు లేవు, తిప్పలు లేవు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, ఏమి లేదా, మాకు ఇల్లు లేవా, కుటుంబాలు లేవా అని చెప్పి రైతన్నలు అందరూ పడుకుంటా ఇక రోడ్డు ఎక్కిరు. మరి ఏనాయా నర్సే బాగానే చెప్పినావు రైతు దిక్కుకెళ్ళని మీరు అంటారు కదా. చూద్దాం రారి. రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతులు ఆందోళన చేపట్టిండ్రులా. కోనరావుపేట మండలము మల్కపేటల రైతులు ఇక ధాన్యం కొంటలేరని చెప్పి మొత్తానికైతే నిరసన మీద రోడ్ ఎక్కిండ్రు. ఇక కొనుగోలు కేంద్రాలల్లా ధాన్యం పోసి 2 నెలలు అవుతున్నదట. ఇంకా కూడా కొంటలేరని చెప్పి అన్నదాతలు మస్తు గరం మీద ఉన్నారనుకో రాదుర్రి. ఇక ఎమ్మటనే మా ధాన్యాన్ని కొనకపోతే ఏం చేయాలనో గది చేస్తామని చెప్పి డిమాండ్ చేసిరు. గమాండిగా చూడుండ్రి. ఇక రోడ్డు మీద అట్నే కూర్చున్నారనుకో రాదుర్రి. మొత్తానికైతే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు, ఏ ఒక్క మిల్లర్ కూడా లేడు. అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం. ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు. రైతుల బాధలను తీర్చకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీసుకు ధర్నాగా వెళ్లే ప్రయత్నిస్తాం. మరి కాకపోతే ఏంది చెప్పుండ్రి. చిన్నగా మెల్లగా ఆనలు పడబట్టే ఈ సెడగొట్టు ఆనలు చేయంగా కల్లాలలో ఉన్న ధాన్యమంతా పాడైతే ఓళ్లకు నష్టము, అన్నదాతలకే కదా, ఎటువై రైతులకే బాధ వచ్చి పడ్డది. ఇక ఇప్పటికన్నా అధికారులు ఎమ్మటనే స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ ను పోయి ముట్టడిస్తామని కూడా చెప్పుకొచ్చిండ్రులా. ఇంకో దిక్కు రైతుల ఆందోళనతోటి ఏడికాడ బండ్లు ఆగిపోయినాయి. రంగంలోకి దిగిన అధికారులు రైతులను సముదాయించి ఇక మొత్తానికైంది ఆందోళన ఆపే పని కాడికి వేసిర్రు అనుకో రాదుర్రి. మరి గాల గురించి కూడా ఆలోచించాలా. 2 నెలల కాంచెల్లి అగజేత్తము ఇగ చేత్తము ఇగ అగగొంటామంటే ఇక మరి ఆరుగాలం కష్టం చేసి చిన్నగా మెల్లగా పడే చెడగొట్టు ఆనలకు అవి బలైపోతే రైతులకే కదా కట్టము. మీరు కూడా సొంజాయించుకోవాలి అధికారులారా జరా. ఇక వాళ్ళు ఎందుకు చూస్తారు? అధికారులేమో అల్చిచ్చి కూర్చున్నారు. ఎందుకంటే మనం వీళ్ళ టేబుల్ నిండాలి కదా. ఇక వీళ్ళదేమున్నదో వాళ్ళదేమున్నదో కానీ 20 రోజుల నుంచి అయితే ఇరాము లేకుండా ఎర్రమట్టి పోతూనే ఉన్నది. పక్క రాష్ట్రాలకు పోతూనే ఉన్నది. మరి ఎవరిదే ప్రభావం అంటే ఇంకెవరిది? మహానుభావులు జగనాల్ గారిది. వారి సర్కారులు, వారి అనునయులు, వారంతా వారి పరివారం అంతా కలిసి అక్రమ రవాణాకు సిద్ధపడ్డారు ఎర్రమట్టికి.
కాబట్టి వారిని అడిగేవారెవరు? వారిని అడిగిన రాష్ట్రం ఏమవుతుందో చూస్తున్నారు కదా. రావణ కాష్టం ఆగమాగం చేస్తున్నారు. ఇక మరి లారీల కొద్ది తలుముకపోతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారా అంటే అట్లా చూస్తున్నారు. మరి అడిగితే సపోర్ట్ చేయాలంటే చెయ్యరు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళ సపోర్ట్ చేయకుండా వాళ్ళకి చేసిరు, వీళ్ళది తీసుకున్నారు అని జనం అనుకొస్తున్నారు. మరి ఎవరు అడగాలి, ఎవరు చేయాలి? ఇది ఎవరి సొమ్ము, ఎవడు తింటాడు, ఎటు పోతుంది, ఏం కథ ఇది? 20 రోజుల నుంచి అక్రమంగా నడుస్తూనే ఉంది. ఇటు ఓట్లు నడుస్తున్నాయి, అటు లూటి నడుస్తున్నాయి. లూటి చేసుకుంటూ పోతూనే ఉన్నారు. మరి అడిగేటోళ్ళు ఎవరు? ఏపీలో ఎవరు ఉండరు. గంతే ముచ్చట. గిసొంటి ముచ్చట్లయితే అసలే పట్టించుకోరులా. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలల్లా ఎర్రమట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇక 20 రోజుల కాంచెల్లి ఎటపాక మండలం నుంచి ఎర్రమట్టిని ధరలిస్తూనే ఉన్నారట. రోజుకు 100కు మీదుగానే లారీలు మట్టి పక్క రాష్ట్రానికి చేరుతున్నదని చెప్పి స్థానికులేమో చెప్పుకొస్తున్నారు. పర్మిషన్లు లేవని తెలిసినా కూడా అధికారులు నోరు కూడా తెరతలేరట. గీ మట్టి దంద వెనుక గాలిపంక పాటోల నుంచి ఇక రెవెన్యూ అధికారుల దాకా అందరి చెయ్యి ఉన్నదని చెప్పి స్థానికులు విమర్శిస్తున్నారు. పర్మిషన్ రాకుండా 25 రోజుల నుంచి ఎన్నికల ఏదైతే కోడ్లో ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే కనీసం ఆపకుండా వీళ్ళు 25 రోజుల నుంచి పర్మిషన్ అనేది లేకుండా రోజుకు 200 ట్రక్కులు తెలంగాణ రాష్ట్రానికి తరలించడం అనేది చాలా దుర్మార్గం. ఈ విషయమే తక్షణమే కలెక్టర్ గారు కానీ, మైనింగ్ శాఖ వారు కానీ, చింతూరు ఐటీడీ పిఓ గారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ తక్షణం స్పందించి ఈ ఏదైతే అక్రమం ఉందో దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఎర్రమట్టి అక్రమ రవాణా గురించి అక్కడున్న విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓలకు పై స్థాయి అధికారులకు ఒవ్వలు చెప్పినా కూడా కనీసం ముగ్గడి దిక్కు చూచుడన్నా చూస్తలేరటనుల్లా. రెవెన్యూ శాఖల కొందరు పై అధికారులను అడిగితే ఎటువంటి అనుమతులు లేవని చెప్తున్నారు. ఇక కాని స్థానిక విఆర్ఓ మాత్రము గాలకు అనుమతులు ఉన్నాయని చెప్పుడుతోటి అనుమానాలైతే తలెత్తుతున్నాయి అక్కడ ఉన్నోళ్లకు. ఇక మరి కావా చెప్పుండ్రి. ఓ పక్క మీద అధికారులేమో ఎసొంటి అనుమతులు లేవని చెప్తుంటే ఇక్కడ ఉన్న విఆర్ఓనేమో ఉన్నదని చెప్పబట్టేనట. చూసినారులా ఇక గిదిని మీద పంకపాటి నాయకుల చెయ్యి ఉన్నదని చెప్పి అక్రమ రవాణా సజావుగా జరిగేటట్లే సహకారం అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చూడుండ్రి, ఇక్కడ వైసీపీ నాయకులు అండదండలతోని మరి మొత్తం కమిషన్లు తీసుకొని ఇక్కడ నుంచి మట్టిని తరలించడం జరుగుతుంది. ఈ మట్టి తీయటం వల్ల రేపు గోదావరి వచ్చినా మాకు చాలా త్వరగా ఈ చెరువులోకి వాటర్ వచ్చేసి ముంపుకు గురే పరిస్థితి కనపడుతుంది. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వామ్మో చూసినారులా, మరేమన్నా అందినే సారు తాయిలాలు. మరి లేకపోతే గిసొంటి మాటలు ఎందుకు చెప్పుండ్రి. పంకపాటోలకు బాగానే చేదోడు వాదోడు ఉన్నట్టు కొడుతున్నది కదా చూడబోతుంటే. ఇప్పటికన్నా రెవెన్యూ అధికారులు కళ్ళు తెరిసి జర్ర అక్రమ తవ్వకాలకు పాల్పడిన కంపెనీల మీద చర్యలు తీసుకొని గదినికి సహకరించిన అధికారుల మీద తగ్గట్టు చర్యలు తీసుకోవాలని అక్కడున్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గమాండిగా ఇక నిన్నమాన మొత్తం మీద అయితే భువనగిరి చూసుకున్నా, ఎటు నల్గొండ చూసుకున్నా ఓటింగ్ అయితే అత్యధికంగా భారీ మెజార్టీతో వేసిరనుకో రాదురి. ఇక 80-86% దాకా 85% దాకా వేసిరంటే ఎంత మంచి చైతన్యం ఉన్నట్టు చెప్పురి. ఇక ఈ 2 నియోజకవర్గాల అధికారులు కూడా స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఇక మరి ఎట్లా లెక్క పెట్టాలి, ఏం సంగతి అనేది తర్వాత తతంగా ఉంటుంది కదా. దానికే గోసులు ఎగ్గోసిరట. ఇక చూసుకుందాం, ఒక లెక్కాచారం అంతా తేలితే మరి గెలిపోయేవారిది ఓటమి ఎవరిది తేలుతుంది. మొత్తం మీద అయితే దండిగా ఓటింగ్ అయితే మంచిగా అయింది తెలంగాణలో. అందున ఈ భువనగిరి నల్గొండ పార్లమెంట్లో అయితే ఇక ఇంకోటి ఏంటంటే ఎట్లాగో ఇక్కడ కాంగ్రెస్ ఇదివరకే గెలిచింది కదా, వాళ్ళ తాపత్రయం వాళ్ళకున్నది ఎట్లన్నా గెలిపించుకోవాలని. కానీ అధికారులు మటుకు ఈ పని మీద ఉన్నారట. ఇక చూద్దాం ఒక పారి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయినాయి కదనుల్లా, మస్తు జోరుగానే నడిచినాయి అని చెప్పాలి ఈ 50 ఎలక్షన్లు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలున్న నల్లగొండ భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు పూర్తి చేసిండ్రు. తెలంగాణలోనే అత్యధికంగా భువనగిరి పార్లమెంటు సిగ్మెంట్ల 76% పోలింగు నమోదుగాంగా నల్గొండ పార్లమెంటు పరిధిలా 74% పోలింగుతోని 5వ స్థానంలో నిలిచిందుల్లా. నల్గొండ ఎంపీ బర్లా కాంగ్రెస్ నుంచి కొందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, ఇక బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉండగా భువనగిరి ఎంపీ బర్ల కాంగ్రెస్ నుంచి చామన కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ బూర నరసయ్య గౌడు, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ యాదవ్ ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉన్నారు. ఇక గత 2019 పార్లమెంటు ఎలక్షన్లల్లా నల్లగొండ భువనగిరి పార్లమెంటు సీట్లను గెలిచిన కాంగ్రెస్ మళ్ళా పట్టు నిలబెట్టుకోవాలని చూస్తుండగా ఈ త్యాప గెలుపు మనదే అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయుల్లా. అయ్యా ఇంటి దొంగని ఈశ్వరుడేరు కానీ మరి ఎవలేలు పెట్టిరో ఏం కాదో కానీ కళ్యాణ దుర్గం కాడ మన గుళ్ళ దొంగతనం జరిగింది అనుకో రాదురి. 6 నెలల సంది అధికారులు ఏమో హుండీ లెక్క పెట్టలేదట. నిండి దాకా చూసినట్టుర్రు. మరి ఎవరు చూసిరో ఎవరికి కంట పడ్డదో, ఇక్కడ చేయో అక్కడ చేయో ఎక్కడ చేయో ఎవరికి తెలియాలి. ఆ పాపం దేవుడికే తెలియాలి. ఏమి లేకుండా ఎత్తుకొని పోయిరు. ఇన్నొద్దులు ప్రజలు భక్తులు కానుకలిచ్చి దేవుని మొక్కి అయ్యా నాకు ఈ కోరిక నెరవేరితే అది ఇస్తా, నీకు ఇది ఇస్తా అని చెప్పి
వాళ్ళు కానుకలు సమర్పిస్తే వాళ్ళ కానుకలు ఎత్తుకొని పోతే ఏమన్నా వాళ్ళ కోరికల కింద మీద అయితే వాళ్ళేం కావాలి, దేవుడేమనుకోవాలి, దేవుడే దొరికిన ఆర్డర్ మీకు అయంకాల రాజకీయ నాయకులు గంత దోస్తురు మిమ్మల్ని వాళ్ళని పోయి దోయిపు రాదురి, అది చేత కాదు, అది అడగ చేత కాదు. ఎంతసేపు సప్పుడు గంట గుళ్ళే దేవుడు ఉంటాడు, దేవుని ఒక్క మొక్కుడు మొక్కి లెక్కెత్తుకొని పోదామని చూసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. అగో గదే అయింది. మీకు పాపం తలుతుంది రై, మీరు ఏడిపోయినా ఎంత దూరం అయినా దేవుడు చూస్తాడు. ఇక దేవునికి మూడో కన్ను ఉన్నట్టు మీకు ఆడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, దొరుకుతారు తాత, ఎంత దూరం దొరుకుతారు. వామ్మో వామ్మో ఏవల్ల ఉంటారులా 6 నెలల కంచెల్లి మొత్తం నిండినాక తీసి లెక్క పెడదామని అనుకున్నారట. అప్పటికే మరి ఎవరో కానీ మొత్తం ఉన్నదంతా కాజేసుకొని పోయినరు కదా. ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తుపట్టలేదు అంటారు. మరి గీలనెవలు గుర్తుపట్టాలా ఇప్పుడు? ఇక దేవునికే ఎరకనులా కథ పాడైపోను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్న అక్కమాంబ గుళ్ళే ఉండి వలగొట్టి మొత్తానికైతే ఉన్న పైకమంతా తీసుకుపోయినరు దొంగలు. భక్తులు చేసిన కానుకలు పైసలు అందులున్నాయి మొత్తం ఎత్తుకొని పోయినరులా యాగాంతకులు. 6 నెలల కంచెల్లి లెక్కనే పెట్టలేదట దేవాలయ కమిటీ పైసల్ని. మరి ఉన్నదంతా ఒకటేసారి ఉండంత నిండుదంక లెక్క పెట్టుకుందామని అనుకున్నారు కావచ్చు. ఇక మొత్తానికైతే అంచనా చేసిన తీరును బట్టి 4 లక్షల రాక పైసలు ఎండి ఆభరణాలు దొంగతనం అయినట్లు గుర్తించిరులా. మొత్తం మీద పోలీసోళ్లకు ఫిర్యాదు అయితే చేసింది ఆలయ కమిటీ. ఇక దర్యాప్తు సురి చేసిరు పోలీసోళ్ళు. ఇక చూడాలే మరి ఎవరు దొంగతనం చేసిండ్రో ఏందో దర్యాప్తు అంతా పూర్తయి దొంగలోళ్ళో తెలిసేదాకా. ఇక కావాలంటే చూడుండ్రి ఎట్ల వాళ్ళకి కొట్టిండ్రో. వామ్మో ఉన్నదంతా తీసుకొని పోయినరు కదా, ముందుగానే పిలానేసుకొని పోయినరో మన్నో. మరి 6 నెలల కాంచెలి రూపాయి కూడా తీయలేరట. ఇక భక్తులేమో అయ్యా స్వామి నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, అదైతే ఇట్లా చేస్తా, ఇదైతే అట్లా చేస్తా అని చెప్పి ఉన్నాయని కానుకలు సమర్పించుకుంటే ఇవన్నీ ఆలపాలైనట్టు అయిపోయాయి ఇప్పుడు. ఇక మరి ఎవరు చేసిందో ఏందో తెలిసేది ఉన్నది దేవునికే ఎరక. మరి ఎవరు చేసిండ్రో ఎట్లయిందో కథ. అయ్యో నా ఇండ్లకి ఎందుకు వచ్చినావో, ఆ ఎండల తిరిగినవా, ఎట్లయింది నీ పెయిలు ఏమనిపించిందో ఏమో పో నాగేంద్రనా. అయ్యో నేను చూస్తుంటే నాగేంద్ర అన్నవాళ్ళయ్యా అని మీరు పరిచయం కాకురి. దేవుని పాములా నాగు పాము పాపం ఇళ్ళకి వచ్చింది. మరి ఎండకు వచ్చిందా, ఎట్లొచ్చిందో, తొవ్వదప్పి వచ్చిందా, ఏమైందో కానీ ఎవరు చూడలేదట్టుంది. గిరా 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 తిరిగింది, అడ్డం పడ్డది. ఆయంకాలం మరి వేడికి చచ్చిపోయిందా ఎట్లా అని ఇక ఒక అమ్మకి ఇట్లా మంచిగా ఒక కమ్మేసి నా మీదంగా నీళ్లు పోసి బొట్లు పెట్టి బోనం పెట్టి పూలు వేసి అయ్యో దేవుని పాము ఇట్లా చచ్చిపోతే ఎట్లా అని ఇక దహన సంస్కారాలు చేసిర్రు. ఎందుకనంటే దేవుని పాము కదా, మరి దహన సంస్కారాలు చేయకపోతే దేవుడు కోపడాడు. ఇటువంటి మంచి పనులు బాగా చేస్తుంటారు మనోళ్ళు. ఎందుకంటే చాలా పెద్ద పనులు చేసిన వాళ్ళ ఫీలింగ్ కూడా ఒకటి ఉంటుంది కదా, అయ్యో దేవుడా ఆయనలా చేయాలి మరి ఎట్లా మరి దేవుని పామా. ఇక వాళ్ళు ఎట్లా చేసి చూడు సంస్కరణాలు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలున్న మేలంవారి మెరకల ఒక పాముకు దహన సంస్కారాలు చేసిండ్రు. ఇక ఇండ్లకి వచ్చిందట. ఎండలు మస్తుగా కొడుతున్నాయి కదా, ఇక ఉడకపోతకో ఉబ్బరిచ్చో ఎట్లనో ఏమో గాని బండెసొరకల్లకేంచి బయటకు వచ్చింది గీ పాము. ఇక మొత్తానికైతే తాసు పామట గిది. ఇక మరి బయటకు వచ్చినా కూడా ఉసుకే ఎట్లా కాలుతుంది చెప్పు, ఎండలు బాగా కొట్టబట్టే. ఇక మరి గంత ఉసుకేలా బగబగమండే ఉసుకేలా ఎట్లయిందో ఏమో గాని మొత్తానికైతే నాగుంబాము అటాడి ఇటాడి ఇటుబొర్లి అటుబొర్లి మొత్తానికైతే కాలం చేసిందులా పాపము. ఇక గట్ల ఇండ్లనే కాలం చేసుడుతోటి ఇక గది గమనించిన స్థానికులు గది దేవుడు పాముగా భావించుకుంటా అభిషేకాలు పూజలు చేసిండ్రు. అటెనక సిక్కి దానికో పాడెగట్టి పాడ మీద ఊరేగించి ధన సంస్కారాలు పూర్తి చేసిండ్రులా. చూడుర్రి కావాలంటే అది చూసిర్రు కదా గదన్నట్టులా కథ. మరి ఎండలేమో మస్తుగా కొట్టబట్టే, లోపటుండమంటేనేమో భూములకెంచి దగళ్ళు రాబట్టే. ఈ దగర్లకు లోపటున్న పాములు చిన్న చిన్న జీవాలు ఉంటాయి కదా, గవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి బయటకత్తే చల్లగా ఉంటుందా అంటే అట్లా కూడా కాదాయే. ఎందుకంటే ఎండలు చేయంగా బండలు మండుడేనాయే, రోడ్లు మండుడేనాయే, ఉసుకెలు మండుడేనాయే. ఎట్లా చేసినా కథనే ఉన్నది కదా. మరిగా ఏడికి తట్టుకోలేక కాలం చేసిందో ఏమో గాని మొత్తానికైతే గట్ల కాలం చేసిన పాముని చూసిన ఊరోళ్ళంతా కూడా దేవుడని మొక్కి గిట్ల దాన సంస్కారాలు చేసిండ్రులా. ఇక గివుల్లా ఇవాళ హిట్ స్టాప్ సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది కూడా దాకా మీ టీవీ 5.